ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. Madam, with my best wishes. Thanks. This is my presentation. Thank you. All the success. Thank you. Thank you. Happy birthday. Thanks. ఏమిటి వంటలు ఇంకా పూర్తి కాలేదా? సరే కానీ ముందు ఆ జీడిపప్పున త్వరగా వేయించి తీసుకురండి. త్వరగా. బొత్తిగా సంస్కారం లేని మనిషి. ఆ సంస్కారం నీలో ఉంటే నలుగురు ముందు నువ్వు నాతో ఇలా మాట్లాడు. ఆ సంస్కారం మాలో ఉండబట్టే అడుగో. ఆ 2 కాళ్ళ పశువుని కన్న పాపానికి నీ ఆటలు పాటలు కూడా చూస్తూ సహించి ఊరుకుంటున్నా. చెప్పరా, నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న చదువు సంస్కారం ఏ మాత్రం ఆయన నీలో మిగిలింటే పవిత్రమైన దేవాలయం లాంటి ఇంటిని ఇలా చేసేవాడివా? అత్తయ్య, అందరి ముందు అవమానిస్తారా? అవమానానికి నీకు అర్థం తెలుస్తుంటే ఈ రోజు నువ్వు ఇలా ప్రవర్తించేదాన్ని కాదు. పాసు, నేను ఇక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. వస్తే నాతోరా, లేకపోతే ఇక్కడే ఉండు. ఇంకా చూస్తూ నిలబడతారే? సరే. జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను మామగారు. ఎప్పుడు విచారించి లాభం ఏమిటయ్యా? మా అమ్మాయిని మీ అమ్మ ఆఫ్టర్ ఒక రైల్వే టీసీ పెళ్ళాం నలుగురు ముందు ఇన్సల్ట్ చేస్తుందా? అది చూస్తూ నువ్వు ఊరుకున్నావా? ఆర్ యు మ్యాన్? ఎస్ సార్. సర్లే, ఫోన్ చేయి. ఎస్ సార్. జాను, వాసు,
లేదు. అయినా ఇంకా ఎంతసేపు వాళ్ళ కోసం ఎదురు చూస్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు. వచ్చాయి. వాళ్ళ ఆకలితో వస్తారేమోనండి. పెళ్ళాం కోపాన్ని అర్థం చేసుకున్నాడు, కానీ తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు నీ కొడుకు. మళ్ళీ ఎప్పటికీ దగ్గు. గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమిటో రాఘవరావు, మీ కోడలు డాన్సులు కూడా చేస్తుందే? నాకు తెలియదే. వెరీ గుడ్. అయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీ కోడలు కళల పేరు చెప్పుకునే వాళ్ళతో స్నేహం చేయడం అంత మంచిది కాదు. వాళ్ళు సమావేశమయ్యే ఆదర్శ మహిళా మండలి కూడా అంత మంచిది కాదు. ఈ ఫోటోలు చూస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావడం లేదండి. రావాలి, మాటలు వచ్చి తీరాలి. రేపటి నుంచి మీ ఆటకే కాదు, ప్రతి మాటకి కూడా గ్లామర్ పెరుగుతుంది. మీ ప్రతి మాటని ముత్యాల మూటలుగా భావించి ఆంధ్ర ప్రజానీకం రికార్డు చేసుకుని మరీ విని ఆనందిస్తుంది. అసలు రేపటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీ ఇంటి నిండా జనమే. మీ చర్మ సౌందర్యానికి ఏం సబ్బు వాడతారు, అసలు మీరు తీరిక సమయాల్లో ఏమేం చేస్తూ ఉంటారు, అసలు మిమ్మల్ని ఇంత గొప్ప డాన్సర్ గా తయారు చేసిన ఆ మహానుభావుడు ఎవరు అంటారు. అప్పుడు నా గురించి గుర్తుంచుకుంటారు కదూ? గుర్తుంచుకుంటారా? కీర్తి దాహంలో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అడుగుతున్నాను. మామగారు, ఏమిటి మీరు చేస్తున్న పని? రమణమూర్తి గారు అంతటి పెద్ద మనిషిని పట్టుకుని కొడతారా? కొట్టడం కాదు, మాయ మాటలతో నిన్ను మత్తెక్కించి నిన్ను జీవితంలో దిగదర్చాలని చూస్తున్నా ఈ రేస్కెళ్ళ ముక్కలుగా నరికేస్తాను. ఆయన చాలా మంచివారు. ఆయన ఏ తప్పు చేయలేదు మామగారు. మంచివాడు, పెద్ద మనిషి, ఏ తప్పు చేయలేదు. కళారాధన పేరుతో నీ కళ్ళు మూసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ రేస్కెల్ మంచివాడు. ఈ దుర్మార్గుడు నీ దృష్టిలో పెద్ద మనిషి, ఏ తప్పు చేయలేదు. నా కోళ్ళ వైపు బ్రతికిపోయాం. ఇదే నా కూతురైతే పళ్ళు రాలగొట్టి ఇంటికి ఇచ్చుకెళ్ళేవాడు. పెళ్లి కానిచ్చి. ఐఎమ్ సారీ. ఒరే రమణమూర్తి, ఏమిట్రా నీ ప్లాన్ అంతా తలకిందులైంది? అల్లకిందులైంది నా ప్లాను కాదురా. అల్లకిందులవ్వబోయేది వాడి బ్రతుకు. వాడు రేపు నైట్ డ్యూటీ ట్రైన్లో విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు వాడి కంపార్ట్మెంట్ లోకి నా మనుషులు 10 మంది ఎక్కుతారు. మిస్టర్ రాఘవరావు, మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. మీ జేబులు సోదా చేయాలి. ప్లీజ్. వెల్, వాట్స్ ద మ్యాటర్? జస్ట్ వెయిట్ ప్లీజ్. ఇట్స్ ఆల్ పీస్. జస్ట్ ఎ మినిట్. ఈ డబ్బు మీకు ఎలా వచ్చిందో చెప్పగలరా? ఐ డోంట్ నో. స్ట్రేంజ్. మీ జేబులోకి డబ్బు ఎలా వచ్చిందో మీకే తెలియదు. నాకు తెలుసు. మీరు విశాఖపట్నం నుంచి వస్తూ 10 మందికి బర్త్స్ ఇచ్చి ఈ డబ్బు తీసుకున్నారు, అవునా? మీరు బర్త్స్ ఇచ్చింది వీరికేగా? ఏమో అనుకున్నాను. ప్రోగ్రాం చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ అండి. దాన్నే ఉందండి. నేను అనుకున్నది ఏది సాధించకుండా వదిలిపెట్టాను. ఎవరు అడ్డొచ్చినా సరే. ఏమండి, రమణమూర్తి గారు నా ప్రోగ్రాం ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారట. మీరు నాకు కలిసి రావాలే కానీ. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాన్న, ఆయన మర్యాదగా అంటావులేనా? ఏమండి, ఏమిటండి ఇది? ఆయన ఇలా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? నాన్న, రాఘవరావు గారు, ఒకరికి విషం మరొకరికి అమృతం అవుతుంది. ఈ నిజాన్ని మీరు తల వంచుకుని అంగీకరించగలరు. Will you get out or shall I kill you on the spot? Get out! Get out!
ఏమైందండి? నాన్న నువ్వు చేసింది ఏం బాగాలేదు. బాగోని వాళ్ళందరూ ఇంట్లోంచి కట్టుకుని బయటకు పోండి. పోతామండి, మా అంతటి మేము బ్రతకలేకపో. భార్యను నువ్వు అదుపులో పెట్టుకుని కారణంగా ఎన్ని అనర్థాలు జరిగాయో నేను ఇప్పుడు చెప్పను. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నీ భార్య డాన్సులు చేయకూడదు, ఈ గుమ్మం దాటి వెళ్ళకూడదు. మీ ఇద్దరు ఇంట్లో ఉండాలంటే దట్స్ మై ఇండిస్ప్యూటబుల్ కండిషన్. అది నా షరతు. మీ షరతులకి కట్టుబడి ఇంట్లో పడి మగ్గాల్సిన గతి మాకేం పట్టలేదు. ఏమిటా మాటలు? ఏమండి, ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రండి పోదాం, రండి. ఏమండి ఏమండి, ఏమిటండి ఇదంతా? పెద్దవాడు అలా వెళ్ళిపోయాడు, చిన్నవాడిదిగో ఇప్పుడు ఇలా. అసలు మీకేమైందండి? ఏం జరిగిందా? సమయానికి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే నీ కోడల ఆ నీచుడి చేతిలో నలిగి అనుకుంటాను కదా. ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. గోపి, ఏమిటా ఇది? ఇక మిమ్మల్ని ఏమను, ఇక్కడే ఉండండి బాబు. గోపి, జానకి. గోపి, గీత నువ్వన్నా చెప్పమ్మా. వాడు జానకి, గోపి, జానకి. ఆడపిల్ల ఏదో తెలియక తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి కానీ బయటికి వెళ్ళగొడతారు. ఏమిటండి అన్యాయం? ఆ సంస్కారంతోనే ఈ వారం రోజులు ఓపిక పట్టాను. కానీ మళ్ళీ ఆ రాజకీయాలు ఇంట్లో అడుగు పెట్టిస్తాను. వాడు ఇంకా ఏం చేశారని తెలుసా? నా ఉద్యోగానికి అసలు పెట్టాడు. ఏమిటి? అవును జానకి, నేను లంచం పుచ్చుకున్నానని ప్రభుత్వానికి తప్పుడు ఆధారాలు చూపించాను. నన్ను 6 మాసాల ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశాను. నాన్న, వాసు దగ్గర రాలేదా? రాలేదమ్మా, నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. ఆ విషయం చెప్పి పెడదామని వచ్చాను. అంతేనా? అవునమ్మా. మీ నాన్నగారు జాను, వెళ్ళొస్తాను. ఫోన్ చేసి వెళ్ళాయనా? బట్టలు అవి సర్దుకోవాలి. దొరికేది చూస్తూ ఉంటుంది. వెళ్ళొస్తాను నాన్న. నేను మీకు అన్ని విధాలా బరువైపోయాను. నీ బరువే లేకపోతే నా బ్రతికే చుక్కుని. ఒకరికొకరు సేవ చేసుకోవటంలోనే భార్యాభర్తల అనుబంధం అనేది. కడుపున పుట్టిన బిడ్డల బాధ్యతలు తెంచుకుపోయినా కట్టుకున్న ఇల్లాలి బాధ్యత తెంచుకోలేదు. జాను, ఇన్నాళ్ళు నువ్వు నాకెంతో సేవ చేశావు. కొన్నాళ్ళైనా నన్ను సేవ చేయి. మనం ఎవరికీ అన్యాయం చేశామని భగవంతుని మన ఇలా శిక్షిస్తున్నాడు. అల్లారు ముందుగా పెంచిన బిడ్డలు మనకు దూరం అయిపోయారు. ఇక మనల్ని ఆదుకోవడానికి ఇంకెవరు లేరండి. ఉన్నాను నేనున్నాను, ఉన్నాను నేనున్నాను, వద్దన్నా తోడుంటాను, ముద్దంతా నీదంటాను, నీడల్లేరే ఈ పగలు ఉంటాను. ఉన్నాను నేనున్నాను.
సొంపుల్ని చూడగా నాకు మైదం బగలాడి మీ దత కూడి ఆపుకోలేను దాహం నీ ఒళ్ళో చేరేనా కౌగిట్లో కరిగేనా నీ ఒళ్ళో చేరేనా కౌగిట్లో కరిగేనా మళ్ళీ మళ్ళీ అందానికి బందీ కానా ఉన్నాను నేనున్నాను వద్దన్న తోడుంటాను ఉన్నాను నేనున్నాను నీలో సగము నేనై కలిసి మత్తుగా నడిచిరానా నా జీవితము నీతో కలిసి నిండుగా పంచుకోనా సొగసంతా రాసిస్తా నీలోని మాటిస్తా సొగసంతా రాసిస్తా నీలోని మాటిస్తా ఆటకున్న అడుగై నీతో రానా లా 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 వద్దన్న తోడుంటాను ముద్దంతా నీదంటాను పగలు ఉంటాను ఉన్నాను నేనున్నాను ఈయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన అదృష్ట దేవత అని చెప్పొచ్చు. ఈయన పేరు జేఆర్కే మూర్తి గారు, ది గ్రేట్ సినీ ప్రొడ్యూసర్ ఫ్రమ్ కారంచేడు. ఈయన త్వరలో శంకరాభరణం లాంటి ఒక మహత్తరమైన కళాఖండాన్ని తెలుగులో తీయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. అందులో అందం, ఆ అందంతో పాటు డాన్స్ కూడా తెలిసిన ఒక నాట్య సుందరిని ఫిక్స్ చేయాలని చెప్పి గోపి గారు ఇప్పటికి దాదాపు 1100 ఫోటోలు చూశారు సార్. కానీ ఒక్కటి ఆయనకి నచ్చలేదు. అప్పుడు మీ పేరు నేను సజెస్ట్ చేశాను. నిజంగానా? నిజమేనండి, రమణమూర్తి గారు చెప్పిన దానికంటే చాలా అందంగా ఉన్నారు. అసలు మీరు లేకుండానే మీ పారితోషికాన్ని కూడా నిర్ణయించేసామండి. 25,000 రూపీస్. ఇజ్ ఇట్? ఎస్. ఒక చిన్న విషయం మీతో మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ Oh, మీ yes. ప్లీజ్ ఒక్కసారి. మరేం లేదు, ఇప్పుడు ఆయన డబ్బంతా బిజినెస్ లో బ్లాక్ అయిపోయింది. మనం ఒక్క 10,000 రూపాయలు అడ్జస్ట్ చేస్తే మళ్ళీ 4 రోజులు ఆయన డబ్బంతా ఆయనకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈ కట్టిన 10,000 రూపాయలు, మన పారితోషికం 25,000 రూపాయలు, మొత్తం డబ్బంతా తీసుకున్న తర్వాత షూటింగ్ కి కాల్ షీట్లు ఇవ్వచ్చు. ఏమంటారు? ఒక్క 10,000. పైసా లేదు గీత, ఇప్పటికే నువ్వు ఖర్చు పెట్టింది చాలు. ఇక ఈ సినిమాలో డాన్స్ మానేసి కామ్గా ఇంట్లో కూర్చో. గోపి గారు అలా నిరాశపడకండి సార్. మనసుంటే మార్గం లేకుండా ఉంటుందా? అందులో ఇది మామూలు సినిమా కాదు, ఉత్తమ కళాఖండం, అవార్డు పిక్చర్. మళ్ళీ 4 రోజుల్లో వస్తాను, ఈ లోపు ఆలోచించండి. వస్తాను. గీత, ఒక గ్లాస్ మంచిలు పెట్టరా. ఎందుకు? ఏం లేదు, టాబ్లెట్ వేసుకోవాలి. యాస్ప్రో. మీకొచ్చే జీతం ఇంటి ఖర్చులకి సరిపోవటం లేదు, నా టాయిలెట్ ఖర్చులకి సరిపోవటం లేదు. ఇలాగైతే ఎలాగండి? డబ్బు కోసం పాలవాడు గొడవ చేసి మరీ వెళ్ళాడు. 2 నెలల నుంచి ఇంటి అద్దె కూడా కట్టలేదు. ఇల్లు వదిలిపెట్టి తొందరపడి వచ్చేసావేమో. తొందర అంటారేమిటండి? ఎప్పటికైనా మన ఇల్లు మనం చూసుకోవాల్సిందేగా, అందుకే వచ్చేసాం. ఇందులో తప్పే ఉంది? మీరు ఎలాగైనా అప్పు చేసైనా సరే డబ్బు తీసురండి. నా మాట వినిపించుకోరే. ఏమిటది? అమృతాంజనం. సార్ నమస్కారం సార్. హలో, మీరు కాంట్రాక్టర్ వెంకటాద్రి గారు కదూ? అవును సార్. వెంకటాద్రి గారు, నమస్తే. ఏమిటి ఎలా వచ్చారు? ఏం లేదు సార్, నిన్న కొత్తగా శాంక్షన్ అయిన కాంట్రాక్ట్ సందర్భంలో మీకు ఈ స్వీట్స్ ఇచ్చేద్దామని వచ్చాను. ప్లీజ్. థ్యాంక్ యూ. సార్, నేను వచ్చేటప్పుడు మీరు అనుకునే మాటలు విన్నాను. మీకు డబ్బు చాలా అవసరమైనట్టుగా నాకు అనిపిస్తోంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. ఏమిటి, డబ్బు మీరు ఇస్తారా? ఊరికే కాదు, అప్పుగా అనే ప్రామిసరీ నోట్.
తొలి రాత్రి నేనడిగిన ప్రశ్నకు 9 నెలలు ఆగావు, అమ్మవు నీవైపోయావు. తొలి రాత్రి నేనడిగిన ప్రశ్నకు 9 నెలలు ఆగావు, అమ్మవు నీవైపోయావు.